చిన్న ఐడియాతో ఆ మహాలక్ష్మికి చాలా పెద్ద జర్కిచ్చారు. మహాలక్ష్మి ఇంకా స్ట్రగుల్ అవ్వాలంటే ఇంకొక చిన్న జర్కివ్వక తప్పదు. నమస్తే మహేశ్వరి గారు, చెప్పండి. నీకొస్తుందనుకున్న ప్రాజెక్టు రాకుండా పోయినందుకు నీకన్నా నేనే ఎక్కువగా ఫీల్ అవుతున్నాను మేఘన. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు జరిగిన దాని గురించి బాధపడకుండా జరగబోయే దాని గురించి ఎక్కువగా ఆలోచించాలి. నేనేం నీకు సజెషన్ ఇవ్వడం లేదు, జస్ట్ ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. బిజినెస్ ఫీల్డ్లో ఉన్న మనలాంటి వాళ్ళు పనికిరాని సింపతీలు, సెంటిమెంట్లు పక్కన పెట్టి చాలా ప్రాక్టికల్గా ఉండాలి. అవునా? అవును మహేశ్వరి గారు. మీరు సిన్సియరు, టాలెంటెడు అనుకుంటున్న మహాలక్ష్మి మీ ఆఫీస్లో ఉన్నంతకాలం మీకు శంకర్ ప్రసాద్ గారి నుంచి ఎలాంటి కాంట్రాక్ట్స్ రావు. ఒక్క శంకర్ ప్రసాదే కాదు, అలాంటి బ్యాడ్ రిమార్క్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే ఏ కంపెనీ నుంచైనా మీకు ప్రాజెక్ట్స్ రావడం కష్టమే. ఆ అమ్మాయిని జాబ్లోంచి తీసేయమని నేను చెప్పను, కానీ అలాంటి వాళ్ళ మీద సింపతి చూపిస్తే నువ్వు లాస్ అవుతావు. నువ్వు లాస్ అయితే నీ మిగతా స్టాఫ్ అందరూ సఫర్ అవ్వాల్సి వస్తుంది. am I right? ఎస్. మా శంకర్ ప్రసాద్ అన్నయ్యని ఎలాగోలా కన్విన్స్ చేసి నీ ప్రాజెక్టు కోసం కన్విన్స్ అయ్యేలాగా ట్రై చేస్తాను. కాకపోతే ప్రాబ్లం ఏంటో నీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకా డెసిషన్ తీసుకోవాల్సింది నువ్వే. నా ఆఫీస్ ఓపెన్ చేసింది బిజినెస్ కోసం తప్ప నా బిజినెస్ కి పనికిరాని వాళ్ళ మీద సింపతి చూపించడానికి కాదు. ఐ విల్ టేక్ మై డెసిషన్ మేడం. ఓకే, యాజ్ యూ విష్. బాయ్. థ్యాంక్ యూ. నువ్వెలాంటి డెసిషన్ తీసుకుంటావో నాకు తెలుసు మేఘన. వెయ్యాల్సిన టాబ్లెట్ వేశానుగా, పని చేస్తుంది. బయటికి నా కళ్ళ ముందుండకు, వెళ్ళు, బయటికెళ్ళు. మేడం గారికి నా మీద కోపం తగ్గిందో లేదో, ఆఫీస్కి వెళ్ళాక మేడం ఏమంటుందో, ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందో. మేడం గారి కోపం తగ్గే వరకు 1-2 రోజులు ఆఫీస్కి వెళ్ళకపోవడమే మంచిదనిపిస్తోంది. హాయ్ మహాలక్ష్మి, గుడ్ మార్నింగ్. ఎక్కడున్నావు? బస్ స్టాప్లో. తొందరగా రా, నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఈరోజు ఆఫీస్కి రావాలనిపించడం లేదు రమ్య. ఏ, హెల్త్ బాగాలేదా? అదేం కాదు, ఆఫీస్కి వచ్చి మేడం గారిని ఫేస్ చేయాలంటే చాలా గిల్టీగా ఉంది. చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను. నువ్వెందుకంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? లాస్ట్ టైం పోతుందనుకున్న ప్రాజెక్ట్ని కన్ఫర్మ్ అయ్యేలా చేసింది నువ్వే కదా. ఈ ప్రాజెక్ట్ ఓకే కానంత మాత్రాన నువ్వేం డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ బిజినెస్లో కామన్ మహాలక్ష్మి. ఏమో రమ్య, నేనైతే చాలా మూడ్ ఆఫ్లో ఉన్నాను. వచ్చినా కూడా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యలేనేమో అనిపిస్తోంది. అలాంటప్పుడు రెస్ట్ తీసుకోవడమే బెటర్. మేడం గారు అడిగితే లీవ్ అని చెప్తాలే. నీ లెవర్ రఘుతో కాసేపు టైం స్పెండ్ చేయి, కొంచెం నీ మైండ్ రిలాక్స్ అవుతుంది. సరే,
బాయ్. రఘుకి ఫోన్ చేసి రమ్మని చెప్పాలి. ఆ రఘు, చెప్పు నాన్న. మన కన్స్ట్రక్షన్ సైట్ ఇంజనీర్తో ఫోన్లో మాట్లాడమే తప్ప డైరెక్ట్గా మాట్లాడలేదు. నువ్వు ఒకసారి వీలు చూసుకుని వెళ్ళి కలు. సరే వెళ్తా నాన్న. ఉమ్. కాల్ కట్ చేస్తున్నావేంట్రా? మాట్లాడు. నా ఫ్రెండ్ నాన్న, తర్వాత మాట్లాడతాను. ఉమ్. ఫోన్ కట్ చేశాడేంటి? ఎప్పుడూ ఇంతే, ఏదైనా ఇంపార్టెంట్ విషయం మాట్లాడదాం అన్నప్పుడే ఫోన్ ఎత్తాడు. రఘు శంకర్ ప్రసాద్ కారులో వెళ్తున్నాడేంటి? వాళ్ళిద్దరికి ఎలా పరిచయం? ఆటో, అదిగో ఆ కార్ని ఫాలో అవ్వండి. కూర్చోండి మేడం. రఘు శంకర్ ప్రసాద్ కారులో వెళ్ళడం ఏంటి? నేను శంకర్ ప్రసాద్ మీద కేసు పెట్టినప్పుడు ఆ శంకర్ ప్రసాద్ ఎలాంటి దుర్మార్గుడు రఘుకి చెప్పాను. అలాంటి వ్యక్తితో రఘు వెళ్తున్నాడేంటి? ట్రై, ఫోన్ రింగ్ అవుతుంది, తీరా. మాట్లాడరా ఫోను. నేను తర్వాత మాట్లాడతాను నాన్న. డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. వెరీ గుడ్ హ్యాబిట్, కీప్ ఇట్ అప్. ఫోన్ ఎత్తడం లేదేంటి? ఆటో కొంచెం తొందరగా పోనివ్వా? అలాగే మేడం. నాన్న, నాకు కొంచెం పనుంది, మీరు వెళ్ళండి. ఏం పని? నేను ఒకరిని కలిసే పనుంది, ఆ పని అయ్యాక వస్తాను. ఓకే, గుప్తా గారు ఫోన్ చేస్తారు. తను పెట్టిన ఆర్డర్ గురించి రేట్ తగ్గించమంటే
అదంతా ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పేసి. ఓకే, అలాగే. నువ్వు వచ్చిన తర్వాత మీటింగ్ కండక్ట్ చేద్దాం. సరే నాన్న. మరో విషయం, నువ్వు ఇక్కడేంటి మహాలక్ష్మి? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. గంట సేపటి నుంచి నీకు నేను ఫోన్ చేస్తుంటే నువ్వు కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? మాట్లాడవేంటి రఘు? నా మనసేం బాగోలేక నీతో కాసేపు మాట్లాడదాం అనుకుంటే నువ్వేమో నా కాల్స్ లిఫ్ట్ చేయడం లేదు. నీకు ఫోన్ ట్రై చేస్తుండగానే నువ్వు కార్లో వెళ్తూ కనిపించావు. అంటే నేను మా నాన్నతో రావడం చూసేసిందన్నమాట. అవును, నువ్వు ఆ శంకర్ ప్రసాద్ కార్లో పక్క పక్కనే కూర్చొని రావడం ఏంటి? అది 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 శంకర్ ప్రసాద్ నీకెలా తెలుసు? నువ్వు ఆయనతో కలిసి రావడం ఏంటి? అంటే నేను ఆయన దగ్గర డ్రైవర్గా చేరాను. వాట్? శంకర్ ప్రసాద్ దగ్గర నువ్వు డ్రైవర్గా జాయిన్ అయ్యావా? అదంతా నేను తర్వాత చెప్తాను, ముందు నువ్వు కారు ఎక్కురా. అది కాదు రఘు. నేను చెప్తానన్నానుగా, రా ఎక్కు, కూర్చో. ఈ కార్ ఎవరిది? శంకర్ ప్రసాద్ గారిది. ఆయన దగ్గర డ్రైవర్గా చేరాను కదా. నేను ఆయన మీద కేసు పెట్టినప్పుడు నన్ను ఎలా బెదిరించారో నీకు చెప్పాను కదా. ఆయన ఎలాంటి వాడో తెలుసు కూడా ఆయన దగ్గర నువ్వు జాబ్లో జాయిన్ అవ్వడం ఏంటి? అంటే నాకు ఒక ఆయన ఒక కంపెనీలో జాబ్ ఉంది, చేస్తావా అని అడిగారు. చేస్తానన్నాను. ఆయన నన్ను ఆ కంపెనీ మేనేజర్కి చెప్పి జాయిన్ చేశారు. జాయిన్ అయిన తర్వాత తెలిసింది శంకర్ ప్రసాద్ గారి దగ్గర జాబ్ అని. అవతలి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని ఆలోచించే ముందు మన లైఫ్ ఏంటి, మన ఫ్యూచర్ ఏంటి అన్నది కూడా ఆలోచించాలి కదా. అందుకే జాబ్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. నిన్ననే జాయిన్ అయ్యాను. ఉద్యోగంలో చేరనన్న విషయం నాకెందుకు చెప్పలేదు? అంటే జాయిన్ అయింది నిన్ననే. నా డ్యూటీ మొదలైంది ఈ రోజు నుంచి. మొదటి రోజు డ్యూటీ చేసిన తర్వాత చెప్దాం అనుకున్నాను. నేను చెప్పేలోగా నువ్వే రావడంతో
చెప్పలేకపోయాను. ఉద్యోగంలో చేరినందుకు హ్యాపీగా ఉండాల్సింది పోయి ఏదో కన్ఫ్యూజింగ్గా టెన్షన్గా ఉన్నావేంటి? అదేం లేదు, అనుకోకుండా సడన్గా దొరికిన జాబ్ కదా, కొంచెం సర్ప్రైజ్గా ఉంది. అది సరే, ఓనర్ వెనకాల కూర్చుంటారు కదా, శంకర్ ప్రసాద్ మీ పక్కన కూర్చున్నారేంటి? ఏమో తెలీదు, వాళ్ళ ఇష్టం కదా, నేనేం చెప్పలేను కదా. ఉద్యోగం దొరికినందుకు నీకు కంగ్రాట్స్ కూడా చెప్పాలనిపించడం లేదు. ఏ? నువ్వు శంకర్ ప్రసాద్ దగ్గర జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఆయన దగ్గర నేను ఉద్యోగం చేయడమే ఇష్టం లేదంటుంటే నేను ఆయన కొడుకునని తెలిస్తే ఇంకెలా రియాక్ట్ అవుతుందో. శంకర్ ప్రసాద్కి గర్వం ఎక్కువ. లేని వాళ్ళన్నా పేదవాళ్ళన్నా చాలా చులకన భావంతో చూస్తాడు. అంత అహంకారం ఉన్న మనిషిని నేనెక్కడా చూడలేదు. నేను నిజం చెప్పకపోవడం వల్ల మా నాన్న గురించి నేను చెడుగా వినాల్సి వస్తుంది. చా, ప్రపంచంలో డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్న వాళ్ళందరిలో ఆయనంత పొగరుగా ఎవ్వరూ ప్రవర్తించరు. శంకర్ ప్రసాద్కి డబ్బుందన్న పొగరుతో పాటు స్థాయి లేని వాళ్ళని మనుషులుగా గుర్తించే సంస్కారం కూడా లేని మనిషి. సరే మహాలక్ష్మి, ఆయన గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం ఎందుకు? నువ్వు ఫోన్ చేసినప్పుడు శంకర్ ప్రసాద్ గారు నా పక్కనే ఉన్నారు కాబట్టి నేను నీ కాల్ అటెండ్ చేయలేకపోయాను. దేని గురించి ఫోన్ చేసావు చెప్పు. ఆ శంకర్ ప్రసాద్ గురించి చెప్దామనే చేశాను. ఆయన గురించి నాకు చెప్పడం ఏంటి? నిన్న మా కంపెనీ తరపున ఓ ప్రాజెక్ట్ కోసం కొటేషన్ ఇచ్చి రమ్మని శంకర్ ప్రసాద్ గారి దగ్గరికి పంపించారు మా మేడం. ఆ పని మీద నిన్న వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. కానీ ఆయనకి నాకు మధ్య ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయో నీకు తెలుసుగా. అవన్నీ గుర్తుపెట్టుకుని నన్ను నోటికొచ్చినట్టు తిట్టారు. ఆ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఇవ్వనని డీల్ క్యాన్సిల్ చేశారు. నన్ను సెక్యూరిటీ చేత మెడపెట్టి బయటికి గెంటించమని తన పిఏతో చెప్పారు. నా కారణంగా మా కంపెనీ డీల్ క్యాన్సిల్ అయిపోయింది. మా మేడంకి నా మొహం చూపించడానికి కూడా చాలా ఇబ్బందిగా, బాధగా కూడా ఉంది. నీకు ఆ కష్టాలన్నీ మన పెళ్ళయ్యేంత వరకే సీత. పెళ్ళయ్యాక నువ్వు కోటీశ్వరాలివి. మన ప్రేమ విషయం మా అమ్మా నాన్నలకు చెప్పేసి పెళ్లి చేసుకుందాం. ఆ తర్వాత నువ్వు పనిచేసే అవసరం నీకుండదు. నీకు ఆ స్థాయి హోదా కల్పిస్తాను. బాగా చూసుకుంటాను. నన్ను కొంచెం మా ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తావా? తప్పకుండా. బాధపడకు మహాలక్ష్మి. మంచి రోజులు వచ్చే ముందు ఇలాంటి కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. నీ కష్టాలన్నీ తీరిపోయే రోజు చాలా దగ్గరలోనే ఉంది. నిన్ను ఓదార్చడానికి ఏదో చెప్పడం లేదు మహాలక్ష్మి. నీ జీవితం నువ్వు ఊహించని విధంగా మారిపోయే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఇది నిజం. నేను సాయంత్రం కలుస్తాను. సరే, బాయ్. బాయ్.
బాధల్ని కష్టాల్ని అన్నిటినీ సంతోషంగా మారుస్తాను సీత. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, ఇది నా సీట్ అండి. నేను ఈరోజే కొత్తగా అపాయింట్ అయ్యాను. మేడం గారు నన్ను ఈ సీట్లో కూర్చొని వర్క్ చేసుకోమన్నారండి. నీ ప్లేస్లో ఈ అమ్మాయిని జాయిన్ చేసుకున్నారు మహాలక్ష్మి. అదేంటి రమ్య? నీ సీట్ వేరే వాళ్ళకి ఇచ్చారంటే నీకు ఇంకేదైనా పోస్టులకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారేమో. వెళ్ళి మేడం గారితో మాట్లాడు. వాడి పెళ్లి విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటండి అది? మన పెళ్లి రోజు జరిగే ఫంక్షన్లో అందరి ముందు రఘు స్వప్నల పెళ్లి గురించి అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను. మన చేతులకి మట్టి అంటుకోకుండా మన పనుల్ని చేయించుకోవడానికి మరో చేప మనకు దొరికింది బేబీ. అంతేగా? అంతేగా.